3 రోజులైన తర్వాత కూడా ఇంతవరకు నిందితుడు దొరకనందుకు బాధాకరం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మన ప్రభుత్వం తరఫున ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి దోషుల్ని పట్టుకునే వరకు వదిలిపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పాస్టర్ ప్రవీణ్ పడాలా గారు మా తిరుమలగిరిలో నివసించేవారు. ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరం. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఈ దేశంలో ఇక ముందు జరగొద్దంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను. మతాలకు అతీతంగా అన్ని మతాలను కాపాడేది ఒక కాంగ్రెస్ అని చెప్పి మాత్రం బల్లగుద్ది చెప్తా ఉన్నాను. ఈ నిందితుడిని పట్టుకునే వరకు మేము వదిలిపెట్టాము. ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.